like as I told you, I have immense respect on you. So Okay. అండ్ ఆన్లైన్లో చూసే ట్రోల్స్ కానీ ఆన్ ది ఎంటైర్, బికాజ్ ఐ ఫీల్ లైక్ దేవరకొండ ఫ్యామిలీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో ఏదైనా అన్నెసరీ హేట్రెడ్ కానీ, బికాజ్ యాజ్ యూ క్లియర్లీ మెన్షన్ యూ నాట్ బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ ఆర్ అ సిల్వర్ స్పూన్. హసిల్ చేయాల్సి వచ్చింది అండ్ యూ వెంట్ త్రూ, ఇప్పుడు మనం మాట్లాడిన పాడ్కాస్ట్లోనే యూ వెంట్ త్రూ యాజ్ ఎవ్రీ వన్ వుడ్ ఫేస్. అలాంటి ఒక జర్నీయే ఫేస్ చేశారు. సో ఇట్స్ మళ్ళీ ఈవెన్ ఏదైతే ట్రోల్స్ ఉన్నాయో, దీస్ trolls are also not even on you or Vijay Devarakonda, but it's also on the entire family. And as this is the first generation of actors, even ఈ trolls ని తీసుకోవడం కానీ దాన్ని హ్యాండిల్ చేయడం కానీ ఇట్స్ నాట్ వెరీ వెల్ ఆల్రెడీ తెలిసిన థింగ్ కాదు. సమ్ ట్రోల్స్ ఆర్ లైక్ వెరీ న్యూ, లైక్ ఫ్యామిలీ మీదకి సడన్గా వచ్చేడాలు. Already established families would already know how to handle this. Kani with Devarakonda family being the first generation of actors, this kind of a hatred is like a very it affects the entire family dynamics as well. So naku, as a respect to end this podcast, I'd like to give this platform for you. If you like maybe like on a stronger note, ee podcast trollers vintunnaru అంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు మీకు? యూ కెన్ టెల్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు వార్నింగ్ ఇస్తారా, ఏం చేస్తారా మీ ఇష్టం. ఇట్లా సడన్లీ అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి నేను కావాలంటే వేసేస్తాను. సో నో, ఆన్ ద సీరియస్ నోట్, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీవన్ ఫేసెస్ సమ్ లెవెల్ ఆఫ్ ట్రోలింగ్. ఎవ్రీబడి ఆన్ ది ఇంటర్నెట్, నాట్ జస్ట్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ ఫేసెసే కాదు, పొలిటికల్ స్ఫియర్లో కానీ ఇండివిజువల్స్ కాలేజెస్లో వాళ్ళు అట్లా. సో ఇట్స్ బికమ్ అ కల్చరల్ ఫెనామినా. కామెంటరీ వాజ్ సంథింగ్ దట్ వాజ్ హార్డ్ టు డూ బ్యాక్ దెన్, బిఫోర్ ది social media. It was hard to comment on a person. Yes. Because you could only tell it to your friend or that actor is like that. Ani my friend ki cheptavu gaani you're putting it on a public domain. That's all. Yes. So it's a cultural phenomena that has changed. Second thing is, in the industry what happens is this become industry culture okati develop ayindi. Ante there was always you would associate with your own people, ante caste wise, region wise, మావోడు అనే స్పేస్లో ఎప్పటి నుంచో ఉంది మన కల్చర్లో. మనం సోషల్ మీడియా వచ్చినాక అది ఒక ఈవెన్ ప్లాట్ఫామ్, ఇట్ విల్ నెగేట్ ఎవ్రీథింగ్. ఈ రీజన్, కాస్ట్, పాలిటిక్స్ అవన్నీ, రిలీజన్, ఎవ్రీథింగ్ విల్ ఎలిమినేట్ ఆర్ నెగేట్ అని అనుకుంటే యాక్చువల్లీ ఇట్స్ యాక్సెంచుయేటెడ్, ఇంకా పెరిగింది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఇట్స్ ఈజియర్ టు ఫార్మ్ గ్రూప్స్, ఇట్స్ ఈజియర్ టు అసోసియేట్ విత్ యువర్ ఓన్ పీపుల్. అంటే మన కల్చర్లో ఏంటంటే ఒక సర్ నేమ్ చూసో, రీజన్ చూసో, ఊరు చూసో, వాడు మావాడు, నేను ఈయనకే సపోర్ట్ చేస్తా, ఏ చెడ్డ మంచి చేసినా చెడ్డ చేసినా ఆయనకే సపోర్ట్ చేస్తా అనే స్పేస్లో అది డెవలప్ అయింది. సో దెర్ ఇస్ నో winning or losing in that way. So you're supporting your people in a specific way. That is one thing that is there in our industry also. So ఎవరన్నా మంచి వేరే వాళ్ళు ఎదుగుతున్నారంటే ఒక విధంగా, అండ్ ఎస్పెషలీ అట్ ఎ లెవెల్ ఆఫ్ మై బ్రదర్ హూ imagine someone becoming a star for the youth in general. Say your brother, your younger brother, Arjun Reddy వచ్చిన టైంలో వాడు 10-11, ఆర్ గీత గోవిందం వచ్చిన టైంలో హీ వుడ్ హ్యావ్ బీన్ 11-12 కదా. సో చెప్తారు కదా, ఊహ తెలిసినప్పటి నుంచి హీస్ ఆర్ గై అనే స్పేస్లో చాలా మందికి అది అయింది. మై బ్రదర్ కుడ్ రిలేట్, ఈవెన్ ఐ కుడ్ రిలేట్. మై బ్రదర్ వాజ్ రౌడిఫైడ్. So complete rowdified. So there are thousands of youth, families, everybody who love Vijay and they know his box office potential. But then that is one aspect. People want to capitalize on that, and all kinds of producers and exhibitors and distributors want to generally get the maximum potential out of that because it benefits all of them together. I can only speak for my brother. This must be happening to everybody. So
ఆ విధంగా. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరి ఏంది ఇంత ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, ఇంత పొటెన్షియల్ ఉంది, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఇలా ఉన్నాయి, ఆర్ ఓపెనింగ్ బ్యాడ్ మూవీస్కి కూడా ఓపెనింగ్ ఇలా ఉంది అన్నప్పుడు ఆ డిఫరెంట్ గ్రూప్స్ విత్ డిఫరెంట్ మోటివేషన్స్ ఇన్ అ టార్గెటెడ్ వే ఆర్ డూయింగ్ ఇట్, ఎస్పెషలీ టువర్డ్స్ మై బ్రదర్. దట్ ఐ రికగ్నైజ్. కొన్ని ప్యాటర్న్స్ అవన్నీ చూసిన నేను పర్సనలీ, అందుకనే కామెంటరీ చేయగలుగుతున్నా. నేనేమంటున్నా అంటే మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఆర్ ఆల్సో మంచి సినిమా వస్తే చూసేస్తారు. మంచి సినిమాలు చేయడమే ముఖ్యం మనకు. సో వాళ్ళకి న్యూట్రల్ ఆడియన్స్కి ఏం చెప్పాలంటే ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఎస్పెషలీ మీరు అన్నట్టు ఆ తప్పు వార్తలు ఫ్యామిలీ చుట్టూ చేస్తుంది కదా. ఇప్పుడు సినిమా చూసి నెగటివ్ రివ్యూ చెప్పడం అనేది సబ్జెక్టివ్ ఒపీనియన్. ఇంకా కొంతమంది వాంటెడ్లీ చేయగలుగుతారు, ఇట్స్ ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. ఇట్స్ ఫర్ అస్ టు రికగ్నైజ్. ఇంకా వాడు నిజం చెప్తుండో ఊరికనే చెప్తుండో మనకు తెలియదు. బట్ యూ విల్ ఈవెన్చువలీ నో ద టాక్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఈవెన్చువలీ ద ఫిలిం విల్ విన్ ఆర్ లూజ్. అది సినిమాల చుట్టూ జరుగుతాయి, అండ్ దట్ ఈస్ సబ్జెక్టివ్ కాబట్టి అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వెళ్తుంది. కానీ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిఫమేషన్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వీ షుడ్ గెట్ దట్ క్లియర్. న్యూట్రల్ ఆడియన్స్కి ఏం చెప్పాలంటే ఆ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డెఫమేషన్ ఆర్ వాట్ ఎవర్ దట్ సమ్ పీపుల్ ఆర్ టార్గెట్లీ డూయింగ్, అంటే ఇన్ ద సెన్స్ దట్ వీళ్ళ లైఫ్ గురించి చెప్పడం, అవన్నీ స్టోరీలు పుకార్లు అనేది మా మదర్ని కాన్వర్జేషన్లో తీసుకొచ్చి కిందికి లాగటం కానీ, మా ఫ్యామిలీ చుట్టూ ఏదో పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయని. సో దే ట్రయింగ్ టు మాకున్న క్రెడిబిలిటీ ఆర్ మాకున్న పాజిటివ్ వైబ్ అంతా ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ తీసుకొస్తే ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తాం, డిమారలైజ్ చేస్తామో వీళ్ళనే. ఆ కోర్ ఏదుందో మనల్ని డిమారలైజ్ చేస్తారో, ఫ్యాన్స్ని డిమారలైజ్ చేస్తారో, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది యాక్టర్స్ చుట్టూ చాలామంది పనిచేస్తారు కదా, ప్రొడ్యూసర్స్, మేనేజర్స్, స్టాఫ్, ఎంతోమంది. వాళ్ళందరినీ డిమారలైజ్ చేద్దామో, లేకపోతే కలెక్షన్స్ ట్రేడ్ విధంగా డిమారలైజ్ చేద్దామో అనేది ఒక 10 రాళ్ళు కొడితే ఏదో ఒకటి తగులుతుంది అనే స్పేస్లో అన్నీ ఏదోదో ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న కాలంలో ఏమవుతుందంటే అది ఎట్లా మ్యాగ్నిఫై అవుతుందంటే పీపుల్ వాంట్ వ్యూస్, పీపుల్ వాంట్ షార్ట్స్, పీపుల్ వాంట్ క్లిక్ బైట్, వాట్ ఎవర్, ఈజీ థంబ్నెయిల్స్. సో అది వాళ్ళకి పర్సనల్ అజెండా ఉండదు, క్లిక్స్ కాదు, వాళ్ళు మ్యాగ్నిఫై అది యాక్సెంచువేట్ చేస్తారు. సో వీ నీడ్ టు టెల్ ద నార్మల్ పీపుల్, ద న్యూట్రల్ ఆడియన్స్, మీరు ఏది చూసినా, ఎందుకంటే అందరినీ ఆపలేం. ఎవరైనా డిఫేమ్ చేస్తే అరే వీళ్ళు డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తుండ్రు, ఏదో పోలీస్ దగ్గరికి వెళ్ళి, సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి ఏదో చేయగలుగుతాం, కానీ ప్రతి ఒక్కరిని ఆపలేం. బికాస్ ది ఇంటర్నెట్ ఈజ్ లిమిట్లెస్. మనం ఒకటే ప్రతి ఆడియన్స్కి ఏం చెప్పాలంటే మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఐడెంటిఫై చేయడం కష్టం, కానీ ఏది చూసినా మనము సెకండ్ థాట్ పెట్టుకోవాలి. యాక్టర్స్ చుట్టే కాదు, ఎనీథింగ్, పాలిటిక్స్, న్యూస్, హెల్త్, ఎస్పెషలీ హెల్త్, వెల్ బీయింగ్, ఎనీథింగ్. బికాస్ దెర్ ఇస్ సమ్వన్ ట్రయింగ్ టు ఆల్వేస్ ఫీడ్ ఆఫ్ దట్. ఆ వర్సెస్ అనేది, దిస్ గై వర్సెస్ దిస్ అనేది అటువైపు ఎవరున్నారో తెలియదు, కానీ ఎవరో ఒక టార్గెట్ చేయగలుగుతారు. సో డోంట్ బిలీవ్ ఎనీథింగ్ ఈజీలీ ఆన్ ది ఇంటర్నెట్ అనేది. దట్ ఈస్ మై ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ టెల్ ద న్యూట్రల్ ఆడియన్స్. బికాజ్ basically if some guy hates, say, me, he can put his opinion out there. I'm not going to stop him. It's your opinion, put it bro, whatever anedi, it's okay. But if 10 people are putting the same thing, you know that one person is the instigator, yes, is operating or pushing them to put. Yes. So we can only ask the neutral audience, hey, try and recognize these things. Don't fall for such things anedi cheppalante. That is the only thing. You see that in politics also majorly. Yes. Especially campaigning period lo chuste personal crazy untundi, asalu oka cinema diyochu vaat meeda. Yeah. So I think this is the only thing we can tell. Yeah, that's all. I really hope ante you could voice out your
ఇట్ వాజ్ నేను వార్నింగ్ ఎక్స్పెక్ట్ చేసా బట్ ఇట్ వాజ్ మోర్ వెల్ See, there's no point of warning because you'll only instigate them. Yeah. So there's no point of it, but you can only tell the neutral audience. Haters will be haters, but at least you have to recognize what is the intention behind it. True అన్న.